నమస్కారం. వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. అవనిగడ్డలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రారంభం. 202.2 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ దగ్గుబాటి. జూలై 7న మున్సిపల్ కార్మికుల చలో విజయవాడ రెగ్యులర్ చేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. మార్గాని భరత్ నాకు కొడుకు లాంటి వాడే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ప్రజాసేవకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైసీపీ ఆరోపణలు అవాస్తవమన్న ముస్లిం నాయకులు. ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కుక్కిలిగడ్డలో పర్యటించారు. అవనిగడ్డలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్లో విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రి నాకు మంచి మార్కులు వేస్తారు, లేదంటే మైనస్ మార్కులు పడతాయి. నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ సరదాగా మాట్లాడారు. విద్యార్థులతో తాను మాట్లాడిన వీడియోను మంత్రి లోకేష్ పోస్టు చేశారు. మీరంతా బాగా చదవాలి, మీకు మార్కులు సరిగా రాకపోతే సీఎం గారు నా మార్కులు తీసేస్తారు. బాగా చదవాలి, టీచర్లు చెప్పింది శ్రద్ధగా వినాలి, ఏ సందేహం ఉన్న వారిని అడగండి, తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులను గౌరవించాలి, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఉపాధ్యాయులు నన్ను గైడ్ చేయడం, బాగా చదువు చెప్పడం వల్లే. సమ్మటివ్ అసెస్మెంట్, ఫార్మటివ్ అసెస్మెంట్లో మంచి మార్కులు రావాలి, మీరు శ్రద్ధ పెట్టాలి, సరేనా అని విద్యార్థులతో అనగా వారంతా ఓకే సార్ అని ఎంతో ఉత్సాహంగా బదులిచ్చారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఉన్నారు. కూర్చోండి. బాగా చదువుతున్నారా? ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు? చూపించు. బయాలజీయా ఈరోజు? ప్రోటోప్లాజం. గుడ్. క్లాస్ 7 కదా ఇప్పుడు? క్లాస్ 7 కదా ఇది. కూర్చో కూర్చో. బాగా చదువుతున్నారా? మీరు పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయాలి, మార్కులు ఇంప్రూవ్ అవ్వాలి, బాగా శ్రద్ధగా చదవాలి. ఈరోజు దాతలు అద్భుతంగా చేశారు చూడు, స్కూలు బాగుంది కదా. మీకోసం చేసాం, మీ భవిష్యత్తు కోసం చేసాం. సో బాగా చదవాలి. స్కూల్ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ టైం పెట్టాలి, ఓకేనా? ఇప్పుడు టెక్నాలజీ బాగానే వాడుతున్నారా? బోర్డు అనుకొస్తుందా? బాగున్నారా తల్లి? ఇంకేంటి మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు ఏం ఇంప్రూవ్ చేయాలి చెప్పినానా? ఏమైనా ఏం ఇంప్రూవ్ చేయాలి? ఎలా ఇంప్రూవ్ చేయాలి? నేను పుస్తకాలు ఇస్తున్నాం కదా, యూనిఫామ్ అవి వస్తున్నాయి. ప్రభుత్వం సైడ్ నుంచి కావాల్సిన యూనిఫాము, బుక్స్, బ్యాగ్స్ అయినా అందజేస్తున్నాం. అడ్మిషన్స్ చూసుకుని టీచర్ల నియామకం కూడా చేస్తున్నాం, ఎక్కడ గ్యాప్ లేకుండా. మీరు చేయాల్సింది టీచర్ అమ్మ చెప్పినట్లు శ్రద్ధగా చదవాలి, బాగా చదవాలి, రిజల్ట్స్ చూపించాలి. మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తా, మళ్ళీ ఒక్కొక్కరు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ నేను ఇక్కడ మేడం గారు ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్కులంతా నాకు అమరావతిలో తెలుస్తున్నాయి. ప్రతి స్కూల్లో మనకున్న
స్టూడెంట్ ఎంత మార్కులు వచ్చినాయి, ఏ సబ్జెక్టులు వచ్చినాయో నాకు మీ అందరి చరిత్ర తెలిసిపోతుంది. మళ్ళీ వచ్చి అడుగుతా సరే చదవకపోతే, ఓకేనా? బాగా చదవాలి, మేడం గారు చెప్పిన దానిపైన శ్రద్ధ పెట్టాలి. రాజమహేంద్రవరంలో తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు బృహత్తర ప్రణాళిక అమలు చేస్తున్నామని పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద 202.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నీటి సరఫరా వ్యవస్థకు ఆమె టింబర్ యార్డులో శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లాడుతూ నీటి సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసేలా కొత్త ప్రాజెక్టుతో పనులు చేపడతామన్నారు. కొత్తగా ఇంటేక్ వెల్, 44.2 కిలోమీటర్ల మేర పైప్ లైన్, 16.7 కిలోమీటర్ల మేర మెయిన్ పంపింగ్ లైన్, ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా 8,000 గృహాలకు నీటి కనెక్షన్లు ఇచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. నగరంలో ముంపు నివారణకు కాలువల విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్వారీ ప్రాంతంలో 45, 46, 47, 48, 49 డివిజన్ల పరిధిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రజారోగ్యం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ షెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నాయకులు మచ్చి రాంబాబు, వై శ్రీను, రమణ, బుడ్డి రవి, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమృత్ 2 ఫేజ్ 2 కింద రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఇక్కడ మంచినీటి సరఫరా, అదేవిధంగా నీటి వ్యవస్థని వ్యవస్థీకరించుకునేందుకు ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. పక్కనే గోదావరి ఉన్నా కూడా పక్కనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరి అయినటువంటి త్రాగునీరు అందడం లేదు అన్నది దశాబ్దాల నుండి మనం వింటూ వస్తున్నటువంటి మాట. దగ్గర 6-7 దశాబ్దాలుగా, అంటే 60-70 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు మంచినీరు లేదు, త్రాగడానికి సరి అయినటువంటి నీరు మాకు అందడం లేదు, పక్కనే గోదావరి ఉన్నా కూడా మేము చాలా అసౌకర్యానికి గురవుతున్నామని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం అందరం కూడా వింటూ వస్తున్నటువంటి మాట. ఇవాళ ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ అమృత్ 2 కింద ఏదైతే మంచినీటి వసతి ప్రజలందరికీ కూడా మంచినీరు అందించాలి అని, అదేవిధంగా సివేజ్ డ్రైనేజ్ సిస్టమ్స్ని మనం సరి చేసుకోవాలని, అదేవిధంగా దానిలో అంతర్భాగంగానే వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ మన కంబాల చెరువు ఉంది, వాటన్నిటినీ కూడా సుందరీకరణ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అని ఈ అమృత్ 2 కింద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ 3 అంశాల మీద కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి మన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో, శాసనసభ నియోజకవర్గంలో దగ్గర 200 కోట్లతోటి ఇవాళ అమృత్ 2 పథకాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మరువలేని రోజు. ఈ పథకం ఏదైతే గౌరవ ఎంపీ గారు కేంద్రం ఒక సహకారంతో రాజమహేంద్రవరానికి తీసుకొచ్చున్నారో ఇది ఒక గొప్ప గేమ్ చేంజర్. పక్కనే గోదావరి ఉంటుంది. క్వారీ ప్రాంత ప్రజలు ఏదైతే 45, 46, 47, 48, 49 వార్డుల్లో ఉదయం అరగంట కూడా సరిగ్గా రాదు, సాయంత్రం అరగంట కూడా సరిగ్గా రాని పరిస్థితులు నీరు. పక్కనే గోదావరి అమ్మ ఉంటుంది. ఈ రోజున ప్రారంభించిన స్కీమ్ ద్వారా ఉదయం గంట తగ్గకుండా, సాయంత్రం కూడా గంట తగ్గకుండా వారికి నీరు అందించాలని ఒక కార్యక్రమం తీసుకురావడం అన్నది, ఇది ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో నేను కూడా శాసనసభ్యుడిగా భాగ్యస్వాములు అవ్వడం అన్నది నేను తప్పకుండా నా జీవితాంతం మరవలేనిది. ఎందుకంటే పదే పదే అడిగేవారు, ఏమిటండి నీటి సమస్య పరిష్కారం ఉండదా అని గతంలో శాసనసభ్యురాలుగా ఆదిరెడ్డి భవానీ గారిని అదే పని మీద అడిగేవారు. వాళ్ళు హామీలు ఇచ్చారు, మాటలు చెప్పారు, నేను పదే పదే చెప్తా ఉంటాను. పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనేక మంది వచ్చారు. వాళ్ళు చెయ్యకూడదని మాత్రం అనుకున్నారని నేనేమైతే అనుకుంటా. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో జూలై 7న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజమండ్రి సిటీ అధ్యక్షులు ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రాష్ట్ర సంఘం నుండి ఉపాధ్యక్షులు ధనాల దుర్గమ్మ, కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, కోశాధికారి రెడ్డి రమణలు హాజరయ్యారు. ఆప్కాస్ పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 36,000 మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలపై నిరసన ఆందోళనలు చేపట్టాలని, దఫాదఫాల ఆందోళనలకు పిలుపులో భాగంగా జూన్ 20వ తేదీ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించామని, 22న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశామని, 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టామని అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిటీ ప్రధాన కార్యదర్శి కాకి శారద, ఉపాధ్యక్షులు గుడుపు గిరి, పోలమ్మ, సహాయ కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస్, మీసాల దేవి, మీసాల రమణ, కోశాధికారి సరస్వతి, సుగుణ, లోకేశ్వరి, జ్యోతిశ్వరి తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల్ని రెగ్యులర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎండనక వాననక తడిసి చేస్తున్న పని ఇది రెగ్యులర్ చేస్తే మాకు ఉపాధి ఉంటుంది. డబ్బులు లేవనుకోకండి. మీరు తాగే వాటర్ ఒకటే 100 రూపాయల పైన. మీరు ఎమ్మెల్యే జీతాలు పెంచుతున్నారు, ఎంపీ జీతాలు పెంచుకుంటున్నారు, కానీ మా కార్మికులు తెల్లారితే రోడ్డు మీద ఉండే మా జీవితాలు మాత్రం పెంచమని మేము కోరుతున్నాం. రెండోది 30,000, 26,000, 35,000 మేమనలేదు, సుప్రీంకోర్టు ఏమంది. సమాన పనికి సమాన వేతనం వాళ్ళేమన్నారు. అందుకనే మినిమం 36,000 రూపాయలు జీతం అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలకి ఇంటి స్థలాలు ఇచ్చి క్వార్టర్స్ ఇచ్చుంటారు. మా బతుకులకి ఇచ్చి చాలా కాలం అయింది రాజమండ్రి మున్సిపల్ కార్మికులకి. అందుకని 3 సెంట్లు చెప్పిన ఒక ప్రత్యేక స్థలం చూసి మా మున్సిపల్ కార్మికుల జాతి అందరికీ కూడా వెంటనే ఒక 3 సెంట్లు చెప్పిన స్థలం ఇవ్వాలని కోరుతున్నాం. 4వది గోదావరి పుస్తకాలు, పారిశుద్ధ్య పనులు, ఏ పనులైనా మా సంఘం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మా సంఘానికి ఇవ్వండి. దాంట్లో మా 7-11 అందరం ఉన్నాము. ఇది మాది షేర్ చేసుకుంటున్నాము. అలా కాకుండా డబ్బు ఉందని చెన్నై వాడుకోడికి ఇస్తే మాత్రం అడ్డుకుంటాం, పనులు చేయను. కాబట్టి ఇది కూడా ఆలోచించాలనుకుంటున్నాం. అసలైనది చివరి జరిగినాడు ఈ రాజమండ్రి ఈయన 3 నాయకుల కోరిక మేరకు, ఆదేశాల మేరకు మేము మున్సిపల్ కార్మికులందరూ కూడా 7వ తారీఖు నాడు ఉదయం 4:30 కల్లా రాజమండ్రి స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుంచి 100 మంది అందరం బయలుదేరి చలో విజయవాడకి తరలి వెళ్తున్నాం. జూలై 7వ తారీఖు నాడు చలో విజయ కార్యక్రమం చేయండి. జూలై 7 చలో విజయవాడను, జూలై 7 చలో విజయవాడను, జూలై 7 చలో విజయవాడను. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ 3 నాయకులు కూడా ధన్యవాదాలు. మాజీ ఎంపీ మార్గాని భరత్ మనసు గాయపడిందని, నీ బొందాని మాత్రమే అన్నాను, ఏరా అని సంబోధించలేదు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. భరత్ నాన్న నాగేశ్వరరావుతో చిరకాల స్నేహం, అనుబంధం ఉందన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ కు భరత్ కు సంబంధం లేదు అని మాత్రమే అన్నానని తెలిపారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2017 మే 5న ఫ్లైఓవర్పై చర్చ జరిగిందని, ఆ చర్చలో నిల్చొని ఉన్నాడు భరత్. ఎందుకు అన్నది ఆయననే అడగాలని వ్యాఖ్యానించారు. ఆ రోజు కేంద్రం వద్ద నిధులు లేక ఫ్లైఓవర్ కొద్దిగానే మొదలుపెట్టారని, భరత్ ఎంపీగా ఉన్నప్పుడు నిధుల సమీకరణతో ఫ్లైఓవర్ పూర్తయిందని తప్ప అది భరత్ గొప్పదనం కాదని పేర్కొన్నారు. పిడింగొయ్య నుండి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ వరకు ఫ్లైఓవర్ రాబోతుందన్నారు. ఆ రోజు తన డ్రైవర్తో భరత్ తనను దుర్భాషలు ఆడించారని ఆరోపించారు. ఆ డ్రైవర్ను పిలిచి భరత్ మందలించాడా అని ప్రశ్నించారు. భరత్ తన సొంత నిధులతో ఫ్లైఓవర్ కట్టించినట్లు మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ పాలసీల ప్రకారం నిధులు మంజూరవుతాయని, కానీ అందులో భరత్ గొప్పదనం ఏమీ లేదని అన్నారు. బీజేపీ నాయకులు రొంగల గోపి, అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, యానాపు యేసు, మరుకుర్తి కుమార్ యాదవ్, కాలెపు సాయిరాం, కందికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, అర్థమైందా? మరి అలా మీరు చేసుకుని
14, 19 మేము వాళ్ళు మిత్రపక్షం అని కాదు. బుచ్చి చౌదరి గారు, మురళీమోహన్ గారు ఎంపీలు వారిద్దరు అడిగారు ఏమని, ఈ ఫ్లైఓవర్ కావాలని. ఇది చూడండి మీటింగ్, ఇది ఫ్లైఓవర్ మీటింగ్ 5th May 2017. ఏమండి, ఇప్పుడు నా మొహం కనపడకపోయినా పర్వాలేదు, ఇందులో భరతబాబు కనపడాలి. కనిపించాడా? 5th May 2017. 2017లో ఈ బాబు ఇక్కడ ఉన్నాడు చూడండి, ఎక్కడున్నాడు? చిన్న బాబు, భరతబాబు. నేను రోజు చెప్తున్నానా ఆయన సంబంధం లేదా, వాళ్ళిద్దరు అడిగారని. మరి నాది అంటే ఎలాగా? ఆ ఫ్లోలో అడుగుందా అన్నాను అంతే. అక్కడ కాదు, ఇది ఈ మీటింగ్లో ఎక్కడున్నాడు భరతబాబు, ఎందుకు వచ్చాడు అక్కడికి అని భరతబాబుని మీరు అడగండి, నేను చెప్పను. అర్థమైందా? సరే, మా వాళ్ళు వచ్చారు. భర్త నేను అడుగుతున్నా, నేను బీజేపీ అయితే ఆయన్ని ఏమయ్యా మాది 81లో కలిసింది, నేనున్న తారక రామనగరు, నువ్వు ఎంపీ అయినా రాజమండ్రి శాసనసభ్యుడిగా నీవు వ్యవహరిస్తున్నావు కదా, ఒకసారి మా ఏరియా రామ్మ 1981లో కలిసింది మున్సిపాలిటీలో. ఇప్పటికీ నేను రెండోసారి ఎమ్మెల్సీ అయినా అక్కడ పనులు ఒక్కోటి చేయించగలుగుతున్నాను ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు మరలా 10 కోట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓ చిన్న బిట్, అది ఓ పోలింగ్ బూత్. అక్కడికి రమ్మని ఎన్నిసార్లు అడిగానో భరత్ గారిని, అయ్యా ఒకసారి రండి, మీరు నగరం అంతా పర్యటన చేస్తున్నారు అంటే, అంకుల్ కమిషనర్ గారితో మాట్లాడాలి. ఏంటి ఆయన వచ్చి చూడడానికి కమిషనర్ గారితో మాట్లాడడం ఏంటి? మొన్న నేను ఎమ్మెల్సీ అవ్వలేదు, ఎమ్మెల్యే గారికి చెప్పాను, ఆయన వచ్చి వెంటనే విజిట్ చేసి మొత్తం అంతా చూశాడు. అది చెప్తూ కూడా ఇలా చేయలేకపోయాడు అన్నాను. అంటే ఆవేళ ఆ డ్రైవర్ని పెట్టి నన్ను ఏం తిట్టించాడయ్యా? ఏం తిట్టాడు? ఆడియుడు అని కాదు, లంజా కొడుకు అన్నాడు. నన్ను కంప్లైంట్ ఇమ్మన్నారు పోలీసు వాళ్ళు. మరి నా డ్రైవర్ని పిలిపించి మినిమం మందలించాడా, ఏమైనా వీర్రాజు గారిని ఇలా అనకూడదు అని మీకు ఎవరికైనా చెప్పాడా? నేనేం మాట్లాడలే, పెద్ద మనిషిని నేను చెప్పాను కదా. మా ఏరియా ఆయన రాలేదని అంటే ఒక ఓపెనింగ్లో ఆయన ఏమన్నారు, ఆయన నేను రాలేకపోయాను, ఆఫీసర్లు అడిగాను, అందరినీ తీసుకెళ్ళి చేస్తాను. ఈ ఎమ్మెల్యే గారు అందరినీ తీసుకురాలేదు, ఆయన వచ్చి చూసి తర్వాత ఆఫీసర్కి చెప్పాడు. ఆఫీసర్ రావాలంట అని ఎన్నిసార్లు అడిగినా రాలేదని చెప్పాను. ఈ బాబు వచ్చిన తర్వాత బాగా చేస్తున్నారు మా ఏరియాలో అని అంటే, దానికి నేను ఆఫీసర్ని తీసుకురావాలనుకుంటున్నాను, అందుకు నేను రాలేకపోయాను. ఆయన అంటే గౌరవం లేక కాదు, గౌరవాలు అగౌరవాలు కాదు, ఇంత అనుబంధం ఉంది కదా. ఈ ఏరియా 81 నుంచి ఎలా ఉంది కదా, తమరు ఒకసారి రండి అని అడిగాను. సరే, దానికి ఏదో మీకు రిప్లై చెప్పాడు. మరి ఆ డ్రైవర్ నన్ను లంచా కొడుకు తిట్టడం ఏంటి? తిట్టొచ్చా? పోనీ నువ్వు ఎప్పుడైనా పిలిచి ఆ డ్రైవర్ని మందలించావా? ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయనకి నా కొడుకులు అంటాడు, ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మీకు. కాబట్టి ఇలా అన్నాను, ఆవిడ పొందా అన్నాను. ఆయనకు ఆ రాత్రి అంతా నిద్రపోకపోతే, ఎక్సర్సైజ్ చేయలేకపోతే, బాగా రాత్రి అంతా తీవ్రమైనటువంటి మనోవేదనకి పట్టుపోయి తీవ్రమైనటువంటి మనోవేదన గురైతే నేను ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. ఆయనకి ఇబ్బంది కలిగితే నాకేమీ అభ్యంతరం లేదు. అబద్ధాలు మాత్రం చెప్పొద్దనండి. ఇది నువ్వు శాంక్షన్ చేయించలేదు. మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు
పూర్తిగా అవాస్తవమని కూటమి ముస్లిం మైనార్టీ నాయకులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ 12 కులాయిల సెంటర్లోని సచివాలయం వద్ద కూటమి ముస్లిం మైనారిటీ నాయకులు గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఇటీవల వైసీపీ ముస్లిం నాయకులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తదితరులపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీ నాయకుడు అస్లాం, బరియల్ గ్రౌండ్ కమిటీ అధ్యక్షుడు షేక్ అమీర్ రాజా, జనసేన పార్టీ మైనారిటీ నాయకులు బాషా లిమ్రా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ముస్లిం పెద్దలు, సామాజిక సేవకులు, కార్పొరేషన్ అధికారులతో కలిసి బరియల్ గ్రౌండ్ను పూర్తిగా అభివృద్ధి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సేవలకు ముస్లిం సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీ నాయకులు చాన్ బాషా, సయ్యద్ అబ్సరీ, ఎస్కే బషీర్, జనసేన బషీర్, మహబూబ్ ఖాన్, మహమ్మద్ బాబా ఖాన్, మదీనా సాహెబ్, సత్తార్, అహ్మద్ ఉన్నీషా, బాషా అష్వర్ ఖాన్, బషీర్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. బరియల్ గ్రౌండ్లో ఆమ్కాస్ కవర్సన్లో కుక్కలు మాంసం ముక్కలు లాగేసినాయి, బరియల్లోంచి గోరీలోంచి లాగానన్నావు. నువ్వు ఒక చనిపోయిన ఒక మరుహం మీద ఇలా అబద్ధపు వ్యాఖ్యలు చేసావు. ఆ అల్లాని మేము నమ్ముతాం, ఆ అల్లా నిన్ను చూసుకుంటాడు. ఖురాన్ని మేము నమ్ముతాం, ఆ ఖురాన్ ఆధారంగా నువ్వు జవాబు చెప్పాల్సిన పర్లేదేనా, నువ్వు జవాబు చెప్పాల్సిన రోజున నువ్వు ఖచ్చితంగా అల్లాకి జవాబు చెప్పాలని చెప్తున్నాను. అదేవిధంగా 2019-24 గడిచిన ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా. రాజమండ్రి నగరానికి 100 కోట్లు 1000 కోట్లు నిధులు తెచ్చామని చెప్పి మీ ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు భర్త గారు అన్నారు కదా. మరి 2019-24లో ఏంటి కబర్స్థాన్ పరిస్థితి ఏంటిది? దట్టమైన అడవి అంటారు దీన్ని, బరియల్ గ్రౌండ్ అనరు. ఇదిగో ఇది ఇక్కడ ఏదైతే ట్రాక్ ఉందో అది కనబడిన పరిస్థితి చూడండి. ఇది ఏదైతే ట్రాక్ ఉందో అది కనబడిన పరిస్థితి. మరి మా హయాంలో ఏంటి? నువ్వు ఛాలెంజ్కి రా, కబర్స్థాన్కి వచ్చి చూడు. గోడలు పడిపోయినాయి, గేట్లు ఊడిపోయినాయి. ఇలా అబద్ధపు అసత్య వాక్యాలు చేయడం కాదు. ఇది చూడు, ట్రాక్ ఎలా కనబడుతుంది, ఎంట్రన్స్ గోడ ఎలా ఉంది. ఇది మా మైనార్టీ పట్ల మా ఆదిరెడ్డి వాసు గారికి ఉన్న చిత్తశుద్ధి, ఏ విధంగా మేము వర్క్ చేసాం అనేది తెలుస్తుంది. నువ్వు నీ రాజకీయ ఎదుగుదల కోసం మీ భర్త గారి దగ్గర కూర్చొని భజన చేసుకో, కావాలంటే ఏదైనా మాట్లాడుకో. అంతే తప్ప మా రాజమండ్రి ముస్లింల మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా కానీ ఇంకొకసారి నువ్వు మా ఎమ్మెల్యే గారిని కానీ ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడితే నిన్ను రాజమండ్రి ముస్లిం ప్రజానీకంలో తిరగనీయకుండా చేస్తామని చెప్పి సభ ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాను. రాజమండ్రి ఎంపీ గారు అభివృద్ధి చేశారంట. అభివృద్ధి చేయటం అంటే వియ్యలపురంలో మీ ఆఫీస్ ఎదురుగుండానే ఒక యాపిల్కాయ పెట్టారు. యాపిల్కాయ పెడితే అభివృద్ధికి అద్దది. అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజమహేంద్రవరం శాసనసభ్యులు పురేంద్రేశ్వర్ గారితో మాట్లాడి 53 కోట్ల విలువ గల స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే సీతంపేటలో మీరు ఒక వాటర్ మౌంటైన్ పెట్టారు. మౌంటైన్ పెడితే అక్కడ నిన్నే పురేంద్రేశ్వర్ గారు, మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, సోమ వీర్రాజు గారు, వై శ్రీనివాస్ గారు అందరూ కలిసి అక్కడ శంకుస్థాపన చేశారు. 95 కోట్ల వాల్యూ గల ఎస్టీపీ ప్లాంట్ను అక్కడ శంకుస్థాపన చేయండి. అభివృద్ధి అంటే అది. మీరు చేసింది ప్రతి సెంటర్లోని 4 టైల్స్ 4 లైట్లు పెట్టి ఫోటోలు తీసుకోవడానికి రీల్స్ తీసుకుంటే అది సుందరీకరణ అంటారు, దాన్ని అభివృద్ధి అంటారు. ఈరోజు రాజమహేంద్రవరంలో ఎక్కడ ఏ గుంతలు ఉన్న రోడ్లు ఎక్కడ చూసారా? మొత్తం రాజమండ్రిలో రోడ్లు వేయడంలో కానీ అదేవిధంగానే అన్ని మసీదులకి ఇఫ్తార్ విందుల్లో పాల్గొని ఏ మసీదుకి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన చేయటం, మసీదుకి కావాలని చెప్తుంటే సొంత ఆయన భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక లక్షల రూపాయలు నిధులు పెట్టి మసీదులు రిపేర్ చేయడం, అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంజూరు చేస్తుంటే మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడడం, మేము కూడా వైఎస్ఆర్సీపీలో మైనార్టీలు ఉన్నామని చెప్పేసి తెలియపరచడం కోసం కల్లిబుల్లి మాటలు మాట్లాడొద్దు, అలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు అలాగే మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు కూడా ఆ స్కూల్కి నేరుగా వచ్చి అక్కడ అధ్యాపకులతో మాట్లాడి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఈ స్కూల్ని ఉర్దూ మీడియంలోనే కంటిన్యూ చేసే విధంగా, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉండే విధంగా దాన్ని కొనసాగిస్తామని మాటిచ్చి ఈరోజు ఉర్దూ
టీచర్లను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ స్కూల్ని కొనసాగించేటటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మైనారిటీలకు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరుగుతుంది, మైనారిటీలకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఆ క్షణాల్లో అక్కడ మన ఎమ్మెల్యే వాదిరెడ్డి వాసు గారు వచ్చి ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. మరి ఒకసారి చూస్తే ఆయన అంటారు, ప్రభుత్వ నిధులు మీరు ఎందుకు ఖర్చు పెట్టరు, మీ సొంత నిధులు ఎందుకు ఇస్తున్నారు అంటే, అన్ని మసీదులు కూడా అన్ని కమిటీలు కూడా వక్ఫ్ బోర్డుకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనుసంధానమై ఉండవు. కొన్ని మసీదులు కొన్ని మద్రసాలు ప్రైవేటీకరణలో ఆ సంఘ పెద్దల చేతుల్లో ఉంటాయి, ఆ ప్రాంతవాసుల చేతుల్లో ఉంటాయి. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ మిస్సింగ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణలంక స్టేషన్ పూర్వ సిఐ నాగరాజును సిట్ అధికారులు బుధవారం విజయవాడలోని ఏజీఎం ఎఫ్సి కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజును కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తీసుకుని వచ్చారు. పోలీసు కస్టడీలో తగిలిన తీవ్ర గాయాల కారణంగానే గాదె సాయికృష్ణ మరణించాడని, అతను సీఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే ఈ గాయాలయ్యాయి. వీటికి సంబంధించిన బలమైన ప్రాథమిక ఆధారాలున్నాయి. మృతుడి ఆచూకీ, కస్టడీకి సంబంధించిన వాస్తవాలను నిందితుడైన నాగరాజు మాయం చేశారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు. దీని కారణంగా ఇప్పటి వరకు సాయికృష్ణ మృతదేహం కూడా దొరకలేదు. దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి మృతదేహాన్ని దాచిపెట్టడమో, ఖననం చేయడమో లేదా రహస్యంగా పారవేసి ఉంటారనో అనిపిస్తోందని పేర్కొన్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఆధారాలను మాయం చేశారు అని సిట్ సంచలన విషయాలను వెల్లడించింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడంలో రెవెన్యూ శాఖదే కీలక పాత్ర అని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో రెవెన్యూ అధికారులు సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పన్ను వసూళ్లలో ప్రగతి, కొత్తగా పన్ను విధింపు చేయడం, డిజిటల్ డోర్ నెంబర్లు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, 100% పన్ను వసూలు జరగాలని ఆదేశించారు. భవన నిర్మాణాల అనుమతులకు ముందే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నది లేనిది పరిశీలించాలన్నారు. అలాగే టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా అనుమతి పొందిన ఇంటి ప్లానుల వివరాలు పొంది నిర్మాణాలు పూర్తయిన వెంటనే పన్ను విధించాలన్నారు. మ్యూటేషన్ ఫైళ్లు పెండింగ్లో ఉండకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ను విజయవంతంగా నిర్వహించడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సమన్వయం ఎంతో ముఖ్యమన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో మెప్మో ప్రాజెక్టు డైరెక్టర్ కనకరాజు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి స్వనిధి కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు అందించే ప్రయోజనాలను వివరించారు. టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏఎంసీ చైర్మన్ మాని వాసుదేవరావు, రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి శివ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వనిధి పథకం ప్రారంభించి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రోడ్లపై చిరు వ్యాపారాలు చేసేవారికి ఇచ్చే రుణాలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 75 లక్షలకు పైగా వీధి వ్యాపారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పిల్లా తనుజ, ఆర్పి వరలక్ష్మి, సిఓఎల్హెచ్ శ్రీదేవి, టీడీపీ గ్రామ అధ్యక్షులు దుద్దుపుడి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన శ్రీనివాసు, పత్తి మంగ, కోటపల్లి శేఖర్, అల్లూరి నరసింహారావు, యార్లగడ్డ వెంకన్న, చక్రయ్య, చిరు వ్యాపారస్తులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. చాలా క్లుప్తంగా మాట్లాడతాను. చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా బలపడటానికి మన ప్రధానమంత్రి గారు పెట్టిన కార్యక్రమం ఇది. ఇలాంటి ప్రోగ్రాంలో ముఖ్యంగా ఆడవారు, ఎందుకంటే ఒక ఇల్లుని ఇవాళ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలంటే అది కేవలం ఒక తల్లికి లేదా ఒక భార్యకే సాధ్యం. మీరు వాళ్ళు ఆల్రెడీ డ్వాక్రా సంఘాల్లో ఈ పిఎం స్వానిధి పథకాన్ని కూడా మీరు ఏదైతే వెసులుబాటు ఉందో ఆ మొదట స్టార్టింగ్లో 15 వేసుకుని మీకు అవసరానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఎవరిలో
వ్యాపారం చేసి తెలుసు, మీ అందరికి ఉచిత బస్సు ఇచ్చారు, 3 సిలిండర్లు ఇచ్చారు, ఆర్థికంగా చాలా భరోసాను ఇచ్చారు, తల్లికి వందనం ఇస్తున్నారు. ఇట్లా మహిళలని ఎంపవర్ చేస్తే తప్ప మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితి కానీ కుటుంబ వ్యవస్థ కానీ బాగుపడదని ఆ విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ని కూడా డ్వాక్రా లాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ, ముఖ్యంగా రాజమండ్రి వాళ్ళు మీరందరూ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, అవడిగడ్డలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రారంభం. 202.2 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థ, పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ దగ్గుబాటి. జూలై 7న మున్సిపల్ కార్మికుల చలో విజయవాడ, రెగ్యులర్ చేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. మార్గాని భరత్ నాకు కొడుకు లాంటి వాడే, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ప్రజాసేవకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ ఆరోపణలు అవాస్తవమన్న ముస్లిం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.